నమస్తే, నేను మీ రవీంద్ర బాబు. ఈరోజు ఈ వీడియోలో గడిచిన 2-3 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెనాలి పట్టణంలో పోలీస్ వాళ్ళు చేసిన నడి రోడ్డు మీద చేసిన దౌర్జన్య కాండ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఏం జరిగింది అక్కడ, ఎలా జరిగింది, పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి, అనేక అంశాలు మీకు తెలుసుకునే అవకాశం కలుగుతుంది. తెనాలి పట్టణం పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర సంచలనానికి కారణమైన పోలీసుల యొక్క దురుసు ప్రవర్తన. నడి రోడ్డు మీద 3 యువకుల్ని కూర్చోబెట్టి వాళ్ళ అరికాళ్ళని లాఠీలతో పిచ్చగా కొట్టారు పోలీసు వాళ్ళు. నడి రోడ్డు మీద ప్రజలు చూస్తుండగా వీడియో చూస్తూ ఇది ఒక సంచలనంగా మారిపోయింది. ఏం జరిగింది అంటే, పోలీస్ కానిస్టేబుల్స్ మీద, చిరంజీవి అనే ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద ఈ రౌడీలుగా చెప్పబడుతున్న 3 హత్యా ప్రయత్నం చేశారు. దానికి రివర్ట్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా, దానికి ప్రతీకారంలో భాగంగా పోలీసు వాళ్ళు ఆ 3 నడి రోడ్డు మీద కూర్చోబెట్టి కొట్టడం ఒకటి. రెండవది, వాళ్ళు ఏడుస్తూ ఉంటే, బాధపడుతూ ఉంటే ఇంకొక ఎస్ఐయో సిఐయో వాళ్ళ కాళ్ళని ఆయన బూట్ కాలుతో నొక్కి పెట్టి ఇంకొకరి చేత అరికాళ్ళు పగలగొట్టేటట్టు లాఠీతో కొడుతున్న దృశ్యాలు చాలా దారుణంగా ఉన్నాయి. మరి అది కరెక్టా? ఏం జరిగింది? రౌడీ షీటర్స్ తప్పుందా? పోలీసులు అధికార దుర్వినియోగం చేశారా? మరి ఏమైంది అక్కడ అనేది చూద్దాం. 24వ తారీఖు ఏప్రిల్ 2025 పోలీస్ కానిస్టేబుల్ చిరంజీవి, గుంటూరు జిల్లాకి చెందిన ఒక పోలీస్ కానిస్టేబుల్, తెనాలి పోలీస్ స్టేషన్లో విధి నిర్వహణలో భాగంగా గంజాయి అమ్ముతున్నారు, గంజాయి సంబంధిత కేసుల్లో నిందితులుగా ఉన్నారని చెప్పి 3 దళితులుగా చెప్పబడుతున్న 3 యువకుల్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు కౌన్సిలింగ్ కోసం. ఆ తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి పోలీస్ స్టేషన్కి చిరంజీవి అనే కానిస్టేబుల్ తీసుకొచ్చాడని చెప్పి చిరంజీవి అనే కానిస్టేబుల్ మీద 3 కూడా కక్ష పెంచుకున్నారు. దానివల్ల అదే రోజు రాత్రి 9:30కి బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కానిస్టేబుల్ చిరంజీవి మార్గాన్ని అడ్డగించి బైక్ మీద వెళ్తూ ఉంటే దాడికి, హత్యాయత్నానికి పాల్పడ్డారు ఈ 3 నిందితులుగా చెప్పబడుతున్న వాళ్ళు. మరి చిరంజీవి కానిస్టేబుల్ విధి నిర్వహణలో భాగంగా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు, ఆయన తప్పులేదు. నెంబర్ 1. ఈ నిందితులు ఎవరైతే కాళ్ళ మీద కొట్టించుకున్నారో వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఒక కేసులో కానిస్టేబుల్ పైసలు లంచం అడిగాడు, మేము ఇవ్వము అని అన్నందుకు మమ్మల్ని ఈ విధంగా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి గంజాయి కేసులో ఇరికించారు అని ఈ 3 చెప్తున్న వాదన. ఏదేమైనప్పటికీ మనం జడ్జిమెంట్ ఇవ్వలేం కాబట్టి వీళ్ళు 3, నవీన్ ఒక అతను, 2వ అతను జాన్ విక్టర్, 3వ అతను రాకేష్, ఈ 3 చెప్పబడుతున్నారు. ఈ 3 కూడా సపోజ్ ఒక అతను నవీన్ అనే అతను తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్ నంబర్ 205, ఇతని మీద 9 కేసులు ఉన్నాయి. వాటిల్లో సెక్షన్ 392, సెక్షన్ 307 ఆర్మ్స్ యాక్ట్ NDPS చట్టం అతని మీద రికార్డ్ అయి ఉంది. 2వ పర్సన్ జాన్ విక్టర్, ఇతని మీద దొంగతనాలు, దోపిడీ, మోసం మొత్తం 8 కేసులు ఉన్నాయి. 3వ అతను రాకేష్, 7కి పైగా కేసులు ఉన్నాయి. అందులో SC ST చట్టం కూడా ఉంది. వీళ్ళంతా కూడా 3 కూడా పోలీస్ స్టేషన్స్లో రౌడీ షీటర్స్గా గుర్తింపు పొందిన యువకులు. మనం రౌడీ షీటర్ అంటే వాళ్ళ రికార్డు ఉంది కాబట్టి వాళ్ళు నేరస్తులు, గతంలో చాలా నేరాలు చేశారు, అదొక పాయింట్. అయినప్పటికీ విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ మీద దాడి చేయటం, హత్యా ప్రయత్నం చేయటం అనేది తప్పు. దానివల్ల ఈ కానిస్టేబుల్ చిరంజీవి ఫిర్యాదు మేరకు క్రైమ్ నంబర్ 42/2025 రికార్డ్ అయింది పోలీస్ స్టేషన్లో. అందులో BNS సెక్షన్ 126 అంటే హత్యాయత్నం, 121 కుట్ర, 109 సహాయక చర్య, 35 అంటే గ్యాంగు నేరాలకు సంబంధించిన సెక్షను. ఇవన్నీ కూడా 25th ఏప్రిల్లో కేసు నమోదైంది. 26న 3 నిందితులు అరెస్ట్ అయి ఉప జైలుకు రిమాండ్కి పంపబడ్డారు. ఇక్కడ మరో కోణం ఏముందంటే,
ఈ పోలీసులు నడి రోడ్డు మీద పబ్లిక్లో అందరూ చూస్తుండగా కొట్టడం అనేది ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన కాదా అనే ప్రశ్న వినిపిస్తూ ఉంది. మరి ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు చట్టాన్ని ఎవరూ చేతిలోకి తీసుకోవద్దు, అందరూ చట్ట ప్రకారంగా శిక్షించబడాలి అని చెప్తూ వస్తున్నారు. మరి ఈ సంఘటనలు ఎలా చూడవలసి ఉంటుంది? ఈ సంఘటన వల్ల వేరే పార్టీల వాళ్ళకి లేదా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినట్టు కాదా? వాళ్ళందరూ ఆల్రెడీ ఇప్పటికే ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏదేమైనా నేరస్తులు తప్పు చేసినా పోలీసులు నడి రోడ్డు మీద కొట్టవచ్చునా? ఒకవేళ అదే అయితే కస్టోడియల్ టార్చర్ అని దాన్ని అనవచ్చు కదా. అది కరెక్ట్ అయితే మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పట్లో ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేసి అనధికారికంగా పోలీస్ స్టేషన్లో ఉంచి చెయ్యకూడని టార్చర్ చేసి కాళ్ళంతా ఇరక్కొట్టేటట్టు కొట్టారు కదా, 3rd డిగ్రీ ఉపయోగించి. అది తప్పు అన్నారు కదా. మరి అది తప్పు అని ఆయన కేసు పెట్టినప్పుడు మరి ఇప్పుడు పోలీసులు తెనాలిలో చేసిన రోడ్డు మీద చేసిన లాఠీ చార్జ్ కరెక్ట్ అవుతుందా అనేది మనం ఆలోచించాలా నిష్పక్షపాతంగా. నేరస్తులు నేరం చేయటం తప్పు, చిరంజీవి అనే కానిస్టేబుల్ మీద దాడికి పాల్పడటం తప్పు అయినప్పటికీ పోలీసులు ఈ విధంగా రోడ్డు మీద చేయవచ్చా? ఇది మానవ హక్కుల ఉల్లంఘన అనే వాదన వినిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రజలు విమర్శిస్తుంది ఏంటంటే పోలీసులు అక్రమ హింసా చర్యలపై ఆరోపణలు వస్తున్నాయి, విచారణ లేకుండా కౌన్సిలింగ్ పేరుతో బెదిరించవచ్చా? ఇటువంటి హింసాత్మక సంఘటనల వల్ల భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 జీవితం మరియు స్వేచ్ఛ హక్కుకు విరుద్ధం ఇది. అదేవిధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 14 మానవ హక్కుని ఉల్లంఘించటం. ఈ రెండు కూడా వయలేషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 21 అండ్ ఆర్టికల్ 14. ఇది ఒక సబ్జెక్ట్. రెండోది, ఇవి పోలీసులు అధికార దుర్వినియోగం చేస్తే ఒకవేళ ఐపీసీ సెక్షన్ 330 సెక్షన్ 331 అంటే విచారణలో హింస కింద బిఎన్ఎస్ చట్టం కింద పోలీసుల మీద సెక్షన్ పెట్టవచ్చును కదా. ఐపీసీ 341 అండ్ 342 అక్రమ నిర్బంధం కూడా పోలీసుల మీద పెట్టవచ్చు. ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టవచ్చు. ఇదే కాకుండా ఇందులో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఇన్వాల్వ్ అయి పూర్తి స్థాయిలో విచారణ చేయవలసి అవసరం ఉంది. ఇప్పటికే చాలా పార్టీల వాళ్ళు, కొన్ని సంఘాల వాళ్ళు ఇది మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది, తప్పు చేసినా కూడా అధికారం ఉంది కదా అని పోలీసులు అధికార దుర్వినియోగం చేసి రోడ్డు మీద ఇలా హింసించడం సరి అయిన విషయం కాదు. ఇక్కడ ఏంటంటే రెండు వైపులు, ఒకవైపు రౌడీ షీటర్ల కుట్ర ఉంది, రెండో వైపు పోలీసుల తీరుపై విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. న్యాయమే మనకు కావాల్సింది. పోలీసులు కానీ ప్రజలు కానీ కోరుకునేది ఏంటంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలా, న్యాయం మనకు కావాలా, పోలీసు వ్యవస్థ మీద విశ్వాసం పెరగాల. అంటే ఫ్రెండ్లీ పోలీస్, అంటే కస్టోడియల్ టార్చరు లాంటివి సంఘటనలు జరగకూడదు. మూడో పాయింట్, రౌడీలకి శిక్ష పడాలా, అట్ ద సేమ్ టైం మానవ హక్కులను కూడా కాపాడవలసిన అవసరం ఉంది. ఈ అంశాలను బట్టి పోలీసు వారు ఈ విధంగా ప్రవర్తించటం మీద ఇప్పటికే ఆ జిల్లా ఎస్పీ గారు విచారణ చేస్తున్నామని చెప్పారు. కొంతమంది ఆల్రెడీ ఇప్పటికే విమర్శలు చేస్తున్నారు. ఏదేమైనా ఈ సంఘటనని రాజకీయాలకు అతీతంగా పూర్తి స్థాయిలో విచారణ జరిగి చట్ట పరిధిలో ఎవరికి ఏ శిక్ష విధించాలో అది జరగాలని చెప్పి మనం ఖచ్చితంగా కోరుకోవచ్చు, పార్టీలకి అతీతంగా. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి లైక్ చేయించండి. తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని తాజా రియలిస్టిక్, క్లియర్ లెన్స్, రియల్ సెన్స్ విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.